ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కృప చేత మరి ఒక దినమును మనకు అనుగ్రహించి మనల్ని సజీవులుగా నిలువబెట్టి ఈరోజు తన వాక్కును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుని వాక్కు ఏది నిరర్థకం కాదు. ప్రతి మాట మిమ్మల్ని తాకుతుంది. మీరు నమ్మితే ఆ వాక్కు మిమ్మల్ని తాకగానే మీ జీవితంలో శక్తి కలిగిన కార్యములు మీరు పొందుకుంటారు. నేను నా శక్తిని బట్టి, నా జ్ఞానాన్ని బట్టి ఈ మాటలు నేను మాట్లాడడం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన వాక్కు మనకు అనుగ్రహిస్తున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్న మాటను నా కొరకే నమ్మండి, తప్పగా పొందుకుంటారు. అదేవిధంగా మీరు నాకు తెలియజేస్తున్న మీ ప్రతి సమస్యను గురించి ప్రార్థిస్తున్నాం, దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా ప్రార్థించండి, దేవుని చిత్తం కొరకు ఎదురు చూడండి, ఆయన మార్గంలో నమ్మకంగా నడవండి. దేవుని కనుదృష్టి మీపై ఉండేలాగున ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించండి. దేవుడే మిమ్మల్ని చేపట్టి నడిపిస్తాడు. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే, మంచంపై ఉంటే, ఒకవేళ ఐసీయూలో ఉన్న, ఇటువంటి నీరసంలో బలహీనతలో ఉన్న వారు వినగలిగితే తప్పకుండా వాక్యాన్ని వారికి వినిపించండి. ఎందుకంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. వారు ఎప్పుడైతే విశ్వసిస్తారో తప్పకుండా దేవుని కార్యం వారి జీవితంలో జరుగుతుంది. అందువల్ల ఏ సమస్యలో ఉన్న వారందరికీ వాక్యాన్ని వినిపించండి. చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం రోమీయులకు వ్రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమేన్. అనేక సంవత్సరాలుగా ఓటమి చూస్తూ, అనేక ప్రయత్నాలు చేస్తూ, ఇప్పటికైనా గెలుస్తానని ఆశతో ఎదురు చూచి చివరికి ఓడిపోతూ, అనేక సార్లు ప్రయత్నించి ఓడిపోతున్న ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ప్రేమించిన ప్రభు నీకు చెప్తున్నారు ఈరోజు. ఇంతకాలం నువ్వు ఓడిపోతూ ఉన్నా, దేనిలోనూ కూడా జయము నువ్వు చూడకపోయినా, ఆత్మీయంగా ఓడిపోయినా, శారీరకంగా ఓడిపోయినా, మానసికంగా ఓడిపోతూ ఉన్నా, ఆర్థికంగా ఓడిపోతూ ఉన్నా, కుటుంబ విషయంలో ఓడిపోయినా, సమాజం మధ్యలో ఓడిపోయినా, నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, లేక నీ వ్యాపార విషయంలో కావచ్చు, నీవు ఇంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేసావో వాటన్నిటిలో ఓడిపోతున్నావేమో. అయినప్పటికీ కూడా, నీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు నిన్ను ప్రేమిస్తున్న ప్రభు నీకు విజయం ఇవ్వబోతున్నారు. అది మామూలు విజయం కాదు, అత్యధిక విజయాన్ని దేవుడు తన ప్రేమ చేత నీకు దయచేయబోతున్నాడు. దేవుని ప్రేమ మనం ఎట్టి స్థితిలో ఉన్నా, ఎంత అజ్ఞానంలో ఉన్నా, ఎంత బలహీనులుగా ఉన్నా, ఎంత పనికిరాని వారంగా ఉన్నా, అందరూ త్రోసివేసిన స్థితిలో ఉన్నా, ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నా, ఎవ్వరూ లక్ష్య పెట్టని స్థితిలో ఉన్నా కూడా ఆయన ప్రేమ మనల్ని లక్ష్య పెట్టింది. ఆయన ప్రేమ మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉంది. చూడండి, రోమీయులకు వ్రాసిన పత్రికలోనే 5వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. నిజంగా ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమించాడు అంటే, మనమంతా బాగున్నప్పుడు మనల్ని ప్రేమించలేదు, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించలేదు, మనకన్నీ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించలేదు, మనలో ఏదో చూసి అని ప్రేమించలేదు. కానీ ఏమీ లేనప్పుడు, మనం పనికిరాని వారంగా ఉన్నప్పుడు, మనం ఇంకా శత్రువులంగా ఉన్నప్పుడు, మనం ఇంకా పాపులంగానే ఉన్నప్పుడు, మనం ఆయనకి ఇంకా దూరంగా జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమించారు. మనల్ని ప్రేమించడమే కాకుండా మన కొరకు తన ప్రియకుమారుని లోకానికి పంపించారు. క్రీస్తు ప్రభువారు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఆ క్రీస్తు ప్రేమ నుండి ఈ లోకంలో ఏది కూడా మనల్ని ఎడబాపలేదు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏదైనప్పటికీ కూడా మనల్ని ఆయన ప్రేమ నుండి ఎడబాపలేదు. అంత ప్రేమించిన ఆ ప్రేమ కలిగిన ప్రభు ద్వారా మాత్రమే
మనం కలిగిన ప్రతి పరిస్థితిలో అత్యధిక విజయాన్ని పొందుకోబోతున్నాం. మన అవిధేయత అయినా, మన అసమర్థత అయినా, మన పాప జీవితమైనా, ఏ పరిస్థితి అయినా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేదు. అంత ఎక్కువగా ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నారు. మనం ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా ఇంకా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు. కేవలము ఆయన ప్రేమను బట్టి మాత్రమే ఈరోజు మనం విజయం పొందుకోవడానికి అర్హులంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా ఓటమిలో ఉన్నారా? అనేక సంవత్సరాలుగా ఓటమి చూస్తున్నారా? జయము లేని పరిస్థితిలో ఉన్నారా? నేను జయం పొందడానికి నాకు ఏ యోగ్యత లేదు, నేను జయం పొందడానికి నేను బలవంతుడను కాదు, బలహీనుడను, నేను దేనిలోనూ కూడా ముందుకు వెళ్ళలేను, నేను విజయాన్ని పొందలేను అనుకుంటున్నారా? ఏమీ భయపడొద్దు. ప్రభువుని బట్టి మీరు విజయం పొందుకోబోతున్నారు. మీ శక్తి సామర్థ్యత కాదు, మీ జ్ఞానం కాదు, మీ ప్రయత్నం కాదు, మీది ఏది కాదు. క్రీస్తు ప్రేమను బట్టి మీరు విజయాన్ని పొందుకోబోతున్నారు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు గొప్ప మహారాజు కావడానికి దావీదు యొక్క గొప్ప చదువు కాదు, దావీదు యొక్క జ్ఞానము కాదు, దావీదు యొక్క విలువిద్య కాదు, దావీదు యొక్క కెపాసిటీ కాదు, కానీ దావీదు దేవుని ప్రేమించేవాడుగా ఉన్నాడు. అదొక్కటి అర్హత. దావీదు ప్రభువును ప్రేమించాడు, ప్రభు దృష్టిలో పడ్డాడు. ప్రభు కూడా దావీదుని ప్రేమించి దావీదుని ఎన్నుకున్నాడు. గొల్యాతు మీద దావీదు తన శక్తిని బట్టి గెలవలేదు, తన నేర్పరితనాన్ని బట్టి, తన సామర్థ్యతను బట్టి గెలవలేదు, కానీ కేవలము ప్రభువుని బట్టి గెలిచాడు. యుద్ధము నాది కాదని ఒప్పుకున్నాడు. నాకు శక్తి లేదని ఒప్పుకున్నాడు. నేనేమీ చేయలేనని ఒప్పుకున్నాడు. నేను ఓటమి పొందడానికి అర్హుడని నేను ఒప్పుకున్నాడు. దేవునికి అప్పగించాడు తన యుద్ధాన్ని, కాబట్టి గెలిచాడు. అదేవిధంగా ఈరోజు మీరు కూడా ఒకవేళ ఓటమిలో ఉన్నారేమో, మీ యొక్క అసమర్థతను బట్టి ఓడిపోతున్నారేమో, మీ శక్తిహీనతను బట్టి ఓడిపోతున్నారేమో. నాకు చదువు లేదు, నాకు జ్ఞానము లేదు, నాకేది లేదు, నేను ఇదేలా సాధించగలుగుతాను, నేను ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతానని మీరు అనుకుంటున్నారేమో. భయపడొద్దు. నీ ప్రతి యుద్ధాన్ని ప్రభు చేతుల్లో పెట్టు. మీరు ఎక్కడ ఓడిపోతున్నారో ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించండి. ఒకవేళ కుటుంబ పరిస్థితుల్లో ఓడిపోతున్నారా? బిడ్డల పెంపకంలో ఓడిపోతున్నారా? బిడ్డలను తీర్చిదిద్దడంలో ఓడిపోతున్నారా? వారికి మంచి నేర్పించడంలో ఓడిపోతున్నారా? ఉద్యోగ ప్రయత్నాలు ఓడిపోతున్నారా? వివాహ ప్రయత్నాలు ఓడిపోతున్నారా? గర్భఫలం కొరకు అనేక సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను కానీ ఓటమినే చూస్తున్నాను అనుకుంటున్నారా? పరిశుద్ధతలో ఓడిపోతున్నారా? నీతి విషయంలో ఓడిపోతున్నారా? ఏ ఓటమి మీలో ఉన్నా, ఎక్కడెక్కడ ఓడిపోతున్నా, ఇది మొదలుకొని మీ యుద్ధాన్ని దేవుని చేతులకు అప్పగించండి. మీ ప్రతి పోరాటమును దేవునికి అప్పగించండి. అప్పుడు ప్రభు మీ చేతులకు యుద్ధాన్ని, మీ వ్రేళ్లకు పోరాటాన్ని నేర్పిస్తాడు. ఏ విధంగా ముందుకు సాగాలో నేర్పిస్తాడు. దావీదుకు నేర్పించిన ప్రభు నీకు నేర్పించలేడా? తప్పకుండా నీకు కూడా నేర్పిస్తాడు. నీ ఎదుట ఉన్న గొల్యాతును నీవే విధంగా గెలవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. కాబట్టి నీవే యుద్ధంలో ఉన్నా, ఏ గొల్యాతు నీ ఎదుట ఉన్నా, అది వ్యాధి అయినా, అది ఆర్థిక బంధకాలైనా, అది మానసిక ఒత్తిడైనా, అది అశాంతైన, అసమాధానమైన, ఏ భయము, ఏ ఓటమి నిన్ను వెంటాడుతూ ఉన్నా దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నారు. అయినా కూడా మీరే పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను ప్రేమించిన క్రీస్తు ద్వారా నీవు అత్యధిక విజయాన్ని పొందుకోబోతున్నావు. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడకండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. ఎగ్జామ్స్లో ఓటమి చూస్తున్నాను అనుకుంటున్నావా? ఫ్యూచర్ విషయంలో నేను ఓడిపోతున్నాను అనుకుంటున్నావా? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నావా? లేదు లేదు, దేవుని చేతులకు అప్పగించుకుని నీ జీవితాన్ని దేవుడు తప్పగా గెలిపిస్తాడు. ఆయనకు అప్పగించబడిన యుద్ధం ఏదైనా తప్పకుండా నీవు జయం చూస్తావు. ఎందుకంటే అంతగా నిన్ను ప్రేమిస్తున్నారు ఆయన. ఆయన ప్రేమను బట్టి నువ్వు విజయం పొందుకోబోతున్నావు. ఈ లోకంలో తల్లి కంటే, తండ్రి కంటే, నీ బిడ్డల కంటే, భార్య కంటే, భర్త కంటే, ప్రతి ఒక్కరికంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి నీ విజయాన్ని పొందుకోబోతున్నావు. కాబట్టి ఎవరు నిన్ను కాదంటున్నా, ఎవరు నిన్ను హేళనాస్పదంగా చూస్తున్నా, ఎవరిని బట్టి, ఏ పరిస్థితిని బట్టి భయపడొద్దు. సృష్టికర్తైన దేవుడే నీ పక్షంగా ఉన్నాడు. ఎవ్వరి ప్రేమ నువ్వు పొందలేకపోయినా దేవుడు నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను. ఆత్మీయ యుద్ధములో నా అంతరంగములో పోరాడుచున్నాను, పరుగెత్తుచున్నాను.
ఎత్తుచున్నాను ఓటమిని నేను ఇక కోరనయ్యా, జయ జీవితమునే దయచేయుమయ్యా నా యేసు రాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా, నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా నా యేసు రాజా, నీ సన్నిధానంలో నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా, నేనుందు నిశ్చయమే కలకాలమయ్యా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మాకు ఇచ్చారు. మా ఆయుష్కాలను పొడిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారు. మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ నా ప్రేమను బట్టి మీరు విజయం పొందుకోబోతున్నారు. మీకు విజయం ఇస్తున్నాను, మిమ్మల్ని గెలిపిస్తున్నానని తండ్రి ఎంతమంది నమ్ముతున్నారో, వారు ఏ ఓటమి గుండా ప్రయాణిస్తూ ఉన్నా, ఏ పరిస్థితులు వారిని వెంబడిస్తూ ఉన్నా, ఏ భయంకరమైన వ్యతిరేకత, ఏ చీకటి శక్తులు, ఏ దురాత్మ శక్తులు వారిని వెంబడిస్తూ వారిని ఓటమి పాలు చేస్తూ ఉన్నా, ప్రతి అంధకార శక్తిని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాను. యేసు నామములో వారి జీవితాలను పాడు చేయడానికి చూసిన ప్రతి చీకటి శక్తి అణచివేయబడునుగాక, లయమైపోనుగాక. యేసు నామములో ప్రతి చీకటి శక్తి నశించిపోతుంది. యేసు నామములో నమ్ముతున్నాను తండ్రి. ఈ ఉదయాన దేనిని గూర్చి నీ ప్రియమైన బిడ్డలు భయపడుతున్నారో, ఏ ఓటము కలుగుతుందని భయపడుతున్నారో, ఒకవేళ రిపోర్ట్స్ గురించి భయపడుతున్నారేమో, రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్ మీరు దయచేస్తున్నందుకు వందనాలు. ఒకవేళ ఎగ్జామ్స్ గురించి భయపడుతున్నారేమో, అద్భుతకరమైన నీ జ్ఞానాత్మతో నింపుతున్నందుకు వందనాలు. ఒకవేళ ఆర్థిక బంధకాల గురించి భయపడుతున్నారేమో, ఆశ్చర్యకారి మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసెస్ గురించి భయపడుతున్నారేమో, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ ప్రయత్నాల గురించి కలవరపడుతున్నారేమో, అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపార విషయంలో భయపడుతున్నారేమో, అద్భుతం చేయండి. బిడ్డల భవిష్యత్తును గురించి, వారి వివాహాలను గురించి, వారి ఉద్యోగ పరిస్థితులను గురించి భయపడుతున్నారేమో, అద్భుతం చేయండి తండ్రి. ఆత్మీయంగా పడిపోతానేమో, ఆత్మీయంగా నేను ఓడిపోతానేమో అని, ఈ యుద్ధ భూమిలో ఓటమి చూస్తేనేమో అని భయపడుతున్నారేమో, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. పరిశుద్ధతను, నీతిని దయచేయండి. ఆత్మలో వర్ధిల్చున్న ప్రకారంగా అన్ని విషయాలు మీరు వర్ధిలి చేస్తున్నారు నమ్ముతున్నాను తండ్రి. అనేక మంది వారి ప్రార్థన విన్నపం మాకు తెలియచేస్తుండగా మేమందరం కలిసి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ విషయంలో వారు ఓటమి చూడడానికి వీల్లేదయ్యా. అద్భుతకరమైన విజయములు ప్రతి జీవితంలో కలుగునుగాక. ఆశ్చర్యకరమైన కార్యములు ప్రతి ఒక్కరూ పొందుకొందురుగాక యేసు నామములో తండ్రి. మీరు విజయం దయచేస్తున్నందుకు నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారి యొక్క ప్రతి యుద్ధమును మీరు వారి పక్షంగా చేసి వారి యొక్క ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరిచి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ మాటలు దేవుడు నాతోనే మాట్లాడారు, నా కొరకే అన్నవారు విశ్వాసంతో ఆమెనని చెప్పండి. విజయాన్ని పొందుకోబోతున్నారు. వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడైండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.